నమస్కారం విజన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. అల్పపీడనం కారణంగా వాతావరణ శాఖ రానున్న 3 రోజులు అధిక వర్షాల హెచ్చరికల నేపథ్యంలో రేపు 18వ తేదీ సోమవారం నిర్వహించాల్సిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను రద్దు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. జిల్లా, డివిజన్, మండల స్థాయిల్లో జరగాల్సిన పీజీఆర్ఎస్ రద్దు సమాచారాన్ని ప్రజలు గమనించి సహకరించవలసిందిగా విజ్ఞప్తి. బంగాళాఖాతంలో మరో 2 అల్పపీడనాలు ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వారు తెలిపారు. ఏపీకి మరో 3 రోజులు భారీ వర్షాలు వచ్చే సూచన చేశారు. 11 జిల్లాలకు రెడ్ అలర్ట్, 8 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరిక జారీ చేశారు. ఉండి మండల వ్యాప్తంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు నిర్వాహకులు ఘనంగా నిర్వహించారు. ఉండి మండలం చిలుకూరు గ్రామంలో గుంటూరి సుబ్బరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో స్థానిక ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణంరాజు పాల్గొని ఉట్టి కొట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లోక కళ్యాణార్థం ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు జన్మించాడని, కృష్ణాష్టమి అంటే అందరికీ చిన్నారుల చిలిపి చేష్టలు, వారి వేషధారణలే గుర్తుకు వస్తాయని అన్నారు. తాను 6 సంవత్సరాల క్రితం చిలుకూరు గ్రామంలో జరిగిన వేడుకలకు వచ్చానని, మళ్లీ ఇప్పుడు రావడం ఆనందంగా ఉందని, ఉచిత బస్సు పథకం ప్రారంభించినప్పటికీ మహిళలందరూ ఈ వేడుకల్లో పాల్గొనడం చూస్తుంటే గ్రామం మొత్తం ఐక్యంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో నవీన్ వర్మ, శివవర్మ ఆధ్వర్యంలో రుద్రరాజు బలరామకృష్ణంరాజు, గ్రామ సర్పంచ్ ముదునూరి సోమరాజు, చేకూరి శ్రీనివాసరాజు, రఘురామకృష్ణంరాజును ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు వేగేసిన సత్యనారాయణరాజు, భీమరాజు, గోపాలకృష్ణంరాజు, తిరుపతిరాజు, పేరుచెర్ల సూర్యనారాయణరాజు, మహిళలు, చిలుకూరు యూత్ తదితరులు పాల్గొన్నారు. చాలు ఈ 15 సంవత్సరాల పరిచయం మీరు ఎన్ని వస్తుందా దేంట్లో మీ అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. 5 సంవత్సరాల క్రితం అనుకుంటా నేను కృష్ణాష్టమికి మీ ఊరు వచ్చాను. మళ్ళీ 8 సంవత్సరాల తర్వాత ఈ కృష్ణాష్టమి నాడు మీ అందరి మధ్యన ఈ వేడుకలు జరుపుకోవటం చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడే విజయవాడలో ఏదో ఫంక్షన్ ఉంటే మధ్యాహ్నం వెళ్ళి తొందరగా ముగించుకుని నాకు ఇలా పలానా చిలుకూరు అనే గ్రామంలో ఈ వేడుకల్లో పాల్గొవాలి, 9 గంటల లోపు అక్కడ ఉండాలని చెప్పి నేను ఫాస్ట్ గా బయలుదేరి వచ్చి మీ అందరి మధ్యన, గ్రామస్తులందరి మధ్యన ఈ వేడుకల్లో మీ అందరితో కలిసి పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ఊరంతా ఇలాగే ఐక్యతతో కలిసిమెలిసి ఉండాలని, మన పండుగలన్నీ ఇలా వైభవంగా అందరితో, కుటుంబ సభ్యులందరితో, పిల్లలతో, పెద్దవాళ్ళందరూ కలిసి ఆనందంగా ఉత్సవం జరుపుకోవాలని చెప్పి కోరుకుంటూ, మీ ఊళ్ళో ఒకవేళ ఏమైనా ఇంకా చాలా వరకు మరి సమస్యలు తీర్చేవేమో అనుకుంటున్నాం. ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే తప్పకుండా నా దృష్టికి తీసుకొస్తే చాలా స్పీడ్గా ఆ సమస్యలన్నీ కూడా పరిష్కరించే దిశగా కృషి చేద్దాం. పండుగ రోజు ఇంకా మళ్ళీ ఆ పనులు ఈ పనులను మాట్లాడుకుంటాం కాకుండా మీరందరూ ఆనందంగా జన్మాష్టమి జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇచ్చిన ఫస్ట్ ఇచ్చిన కూడా ఇంతమంది ఆడవాళ్ళు ఇక్కడ ఉన్నారంటే చాలా సంతోషంగా ఉంది.
ఇవాళ 5 లక్షలు 6 లక్షలు ప్రయాణం చేస్తారంట రోజు. అయినా ఇక్కడ ఎంతమంది ఉన్నారు, అయినా ఇక్కడ ఎంతమంది ఉన్నారు. అవసరం అయితే ఎక్కుదానండి, ఎక్కడ అవసరం. సంతోషం. థ్యాంక్ యూ. ఉండి కొత్తపేటలోని బృందావనంలో వేంచేసిన శ్రీ రాధా మదనమోహస్వామి రథయాత్ర కార్యక్రమం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఆశ్రమ ఇన్ఛార్జ్ శ్రీపాద కృష్ణదాస్ బ్రహ్మచారి ఆధ్వర్యంలో ప్రత్యేక రథంపై కొలువైన స్వామివారికి డాక్టర్ బండి బాలస్వామి గంగాభవాని దంపతులు ప్రత్యేక అలంకరణ చేయించారు. 25 కిలోల లడ్డు, రకరకాల పండ్లు, ఫలాలు, మిఠాయిలు నైవేద్యంగా సమర్పించారు. పోల్పోతు రాము, గోవాడ శేషు, సిరికి ఎర్రయ్య, పువ్వాడ రాజు, అమర్నాథ్ తదితరులు స్వామివారికి పూజలు చేసి రథాన్ని లాగారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలను తీర్చి పత్రికా స్వేచ్ఛను కాపాడాలని ఏపీయూడబ్ల్యూజే జిల్లా ఉపాధ్యక్షులు, ఉండి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు దుండి కృష్ణమోహన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏపీయూడబ్ల్యూజే 68వ వార్షికోత్సవం పురస్కరించుకొని ఉండి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు దుండి కృష్ణమోహన్ ఆధ్వర్యంలో ఆదివారం ఉండి మెయిన్ సెంటర్లో జెండా ఆవిష్కరించి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా కృష్ణమోహన్ మాట్లాడుతూ, గత ప్రభుత్వం అక్రిడేషన్ కు సర్క్యులేషన్ తో ముడిపెట్టి కొంతమందికే అక్రిడేషన్ ఇచ్చి జర్నలిస్టులకు తీరని అన్యాయం చేసిందని, కూటమి ప్రభుత్వం అయినా అర్హులైన జర్నలిస్టులకు అక్రిడేషన్ ఇవ్వాలని, వాటితో పాటు ఇళ్ల స్థలాలు కూడా మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. పెన్షన్ సదుపాయం కల్పించాలని సీనియర్ జర్నలిస్ట్ తాళం హనుమంతరావు మాట్లాడుతూ, ఏ ప్రభుత్వమైనా ప్రభుత్వ వ్యతిరేక వార్తలకు సంబంధిత జర్నలిస్టులపై దాడులకు పాల్పడుతుందని, ఇది మంచి పరిణామం కాదని, పత్రికా స్వేచ్ఛను కాపాడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ గెద్దా అప్పారావు, ఉండి ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షులు కైలే రాజు, ట్రెజరర్ బొండాడ సత్యనారాయణ, జర్నలిస్టులు గడి నరేంద్ర, రావి నవీన్, పాలూరి బాలాజీ తదితరులు పాల్గొన్నారు. ఏపీడబ్ల్యూకే ఆవిర్భవించి 1969 ఆవిర్భవించింది. ఆ సందర్భంగా మనం ఉండి పెద్దంతు సెంటర్లో ఆవిర్భావ దినోత్సవ వేడుకని జరుపుకుంటున్నాం.
ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులందరికీ కూడా నా తరఫున ఉండి ప్రెస్ క్లబ్ తరఫున ధన్యవాదాలు చెప్తున్నాను. ప్రధానంగా ఇప్పుడు మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు మనది ప్రపంచంలోనే పెద్ద మంచి పేరు ప్రఖ్యాత ఉన్నటువంటి ప్రజాస్వామ్య విలువలు కలిగిన దేశంలో మనం బతుకుతున్నాం. మనకి ప్రజాస్వామ్యం అనేది ఎలా చెప్పుకున్నాం అంటే మనకి ఎడ్యుకేషన్ వ్యవస్థ గాని, అలాగే లెజిస్లేచర్ వ్యవస్థ గాని, న్యాయ వ్యవస్థ గాని, పత్రికా వ్యవస్థ గాని, ఈ ప్రధానంగా ఈ 4 పిల్లర్స్ మీద నిర్మితమైందే ప్రజాస్వామ్య భారతదేశం. అయితే ఈ రోజుల్లో మనం చెప్పుకోవాల్సి వస్తే ఏ వ్యవస్థ కూడా సక్రమంగా పనిచేయట్లేదని చెప్పాలి. దీంట్లో ఒక వ్యవస్థలో ఇంకో వ్యవస్థ జోక్యం చేసుకోవడం, మొత్తం పూర్తిగా చెప్పాలంటే రాజకీయ ఆధిపత్యమే పెరిగిపోయింది తప్ప మిగతా వ్యవస్థను పట్టించుకునే పరిస్థితి లేదు. ఇది ప్రజలను గాని, లేకపోతే ఇటు న్యాయ వ్యవస్థను గాని, ఆఖరుకి ప్రజాస్వామ్య వ్యవస్థ బాగా వర్ధిల్లాలంటే దాంట్లో ప్రధానమైంది పత్రికా స్వేచ్ఛ, పత్రికా స్వాతంత్రం. అయితే ఇవాళ ఉన్న పరిస్థితుల్లో పార్లమెంట్ గొప్పదా లేకపోతే న్యాయ వ్యవస్థ గొప్పదా అనే వివాదమే ప్రస్తుతం నడుస్తుంది. దాంట్లో ఒకరి విధుల్లో ఒకరు జోక్యం చేసుకుంటున్నారనే విషయం సుప్రీంకోర్టు నుంచి పార్లమెంట్ వరకు పరిస్థితి చూస్తున్నాం. అయితే మన వ్యవస్థ అందరికంటే గొప్పది. ఈ అన్ని వ్యవస్థల్లో ఉన్న లోటుపాట్లను మనం పరిష్కరించాలి, ప్రజల తరఫున నిలబడాలని అనుకునేది ప్రజాస్వామ్యం. అయితే మన వ్యవస్థ పరిస్థితి చూస్తే పాత్రికేయ వ్యవస్థ అనేది చాలా దారుణమైన వ్యవహారంగా ఉంది. ఎందుకంటే ఇటు యాజమాన్యానికి కోపం వచ్చినా మనమే బదనాం చేసి మనం తీసేస్తా ఉంటారు. అలాగే పాలకులకు కోపం వస్తే ఇంకా చెప్పే పరిస్థితి లేదు. నిజం రాస్తే దాడులు, దౌర్జన్యాలు, అఘాయిత్యాలు. ఆ పరిస్థితుల్లో మనకి ప్రాణ రక్షణ కావాలని, మనకి పౌర హక్కులు కావాలని అడిగే దుస్థితిలో మన ప్రజాస్వామ్య దేశంలో మనం బ్రతుకుతున్నాం. ఆ పరిస్థితుల్లో నిజం అనే దాన్ని ఒకటి ఉంటది, నిజాన్ని నిర్భయంగా చెప్పేదే పత్రికా స్వేచ్ఛ. అలాగా స్వేచ్ఛగా చెప్పే పరిస్థితి లేదు. మనల్ని ఆదరించవలసిన సమాజమే రక్షణ లేని పరిస్థితుల్లో ఉంది. అలాంటి దుర్దినాలు జరుగుతాయి, అలాంటి దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో మనం ప్రెస్ క్లబ్ సభ్యులుగా మనం ప్రజలకు ఉపయోగపడే వ్యక్తులు వార్తలు రాసి ప్రజా సమస్యల వరకు మనకు సాధ్యమైనంత వరకు మన ఇబ్బందుల్లో పడకుండా చేయడమే మన గణేష్ కర్తవ్యంగా మారింది. అత్తిలి అభ్యుదయ యువజన సంఘం చిన్నపేట వారి ఆధ్వర్యంలో నూతన ఏఎంసీ చైర్మన్ దాసన ప్రసాద్ ను ఘనంగా సత్కరించారు. కుల, మత, ప్రాంత భేదాలు లేకుండా ప్రసాద్ చేసే వ్యక్తిగత సాయం అభినందనీయమని నిర్వాహకులు అన్నారు. ఎస్సీ, బీసీ సామాజిక వర్గాలకు ప్రసాద్ అందించే సాయం ఎంతో బాసటగా నిలుస్తుందని, భవిష్యత్తులో దాసం ప్రసాద్ మరిన్ని ఉన్నత పదవులకు అందాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ టౌన్ ప్రెసిడెంట్ కోసంపూడి ప్రభు, టౌన్ ఉపాధ్యక్షుడు ఈడూరి రాంబాబు, కీర్తి మణికంఠస్వామి, తిరుపతి గణేష్, పొనుకు వినయ్ బాబు, వరిగేటి చంద్రరావు, కుసుమే రాజు, తాటిపాక మధు, మురాల రాము ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చాలా మంది మా చర్చికి రావాలి అని మన ఎస్సీ సామాజిక వర్గం నుంచి అడిగినప్పటికీ కూడా తగిన సమయం లేక ఎక్కడికి వెళ్ళకోకుండా మొట్టమొదటి అవకాశం చిన్నపేట చర్చికి ఇచ్చినందుకు వారికి ఏఎంసీ చైర్మన్ దాసం ప్రసాద్ గారి కోసం మీకు నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన లేదు. ఆయనకి ఇంత మంచి పదవి వచ్చిందంటే కారణం ఆయన చేసిన సేవా దృక్పథం. పదవి ఆయన అలంకారం కాదు, కానీ పదవికి ఆయనే అలంకారం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను. ఎందుకంటే చాలా మంది రాజకీయ నాయకులు మా చిన్నప్పటి నుంచి కూడా చూసాం, కానీ ఏ రాజనాయకులు పేటలోకి వచ్చి మీకేం కావాలి, మీకేం చేయాలని కేవలం పంచాయతీ నిధుల ద్వారా లేకపోతే మండల నిధుల ద్వారా వచ్చిన జడ్పీటీసీ నిధుల ద్వారా అభివృద్ధి, డ్రైనేజీ, రోడ్లు వేసి ఇదే అభివృద్ధి అని చెప్పే నాయకులు మనం చూసాం. కానీ జోబులో నుంచి రూపాయి తీసి ఏ నాయకుడు కూడా మన పేట నిమిత్తం ఖర్చు పెట్టలేదు. అలాంటిది మన ప్రజారాజ్యం పార్టీ 2012లో ఏర్పడిన కాడి నుంచి మనకి ఏ అవసరం ఉందని మన దగ్గరికే వచ్చి ఈ కమ్యూనిటీ హాల్కి కరెంట్ కానివ్వండి, గతంలో మన పెద్దలు అడిగితే అంబేద్కర్ బొమ్మ నిలబెట్టడం విషయంలో కానివ్వండి మనకి ఎంతగానో సహకరించి రీసెంట్గా మళ్ళీ అంబేద్కర్ బొమ్మ నిమిత్తం మాకు మళ్ళీ మీ సహాయం కావాలంటే వారు ఆర్థిక ధనాన్ని అందించారు. అలాగే ఈ రోజున ఎంతమంది మనం కూర్చుని ఇక్కడ ఒక చర్చ ఏర్పాటు చేసుకోవడానికి ఈ రోజు మనం మైక్ కూడా ఇక్కడ ఉండే మైక్ వచ్చే బాక్సులు కూడా వారి ఆర్థిక
జరుగుతుందని చెప్పి అలాగే ఈ దాసం ప్రసాద్ గారు ఏదో ఎస్సీ సామాజిక వర్గాలకు మాత్రమే చేసే వ్యక్తి కాదు. అన్ని సామాజిక వర్గాలని ఎస్సీ బీసీ కుల మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా అందరినీ కలిపే వ్యక్తి దాసం ప్రసాద్ గారు. అందరికీ కూడా ధన్యవాదాలండి ఆహ్వానించినందుకు. తమ్ముడు వినయ్ చెప్పింది నిజానికి నేను రాజకీయాల కోసం ఈ సేవా కార్యక్రమాలు చేయట్లేదు. సగటు మనిషికి నా వంతు సహాయం చేయాలని ఎప్పుడు కూడా నాకు ఉంటుంది. దానికి అనుగుణంగా నాకు తోచింది నా ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి నేను ఎంతవరకు చేయగలను, వాళ్ళకి ఎంతవరకు నేను సహాయపడగలను అన్నదే ఫస్ట్ ఆలోచించి ఏ కార్యక్రమాన్ని బాధ్యతగా తీసుకుని గ్రామంలో అన్ని కుల మతాలకి కూడా నేను చేయడం జరుగుతుంది. అలాగే మీ అందరి సహకారంతో నాకు మన మధ్యన ఏఎంసీ చైర్మన్గా పదవి ఇచ్చారు. దానిని ఫంక్షన్ కూడా మిమ్మల్ని అందరిని ఆహ్వానించడం జరిగింది. సో అంటే మీకు నా కారణాల వల్ల రాకపోవడం కొంతమంది బాధపడ్డారు, తప్పులు. ఏదేమైనా నేను ముందు ఇంకా 100 మందికి సాయం చేసేలా ఎదగాలంటే మీ అందరి సపోర్ట్ అవసరం. మీరు అందరూ కూడా నన్ను మీ ఇంట్లో మనిషిలా భావించి ఎప్పుడైనా సరే ఎనీ టైం మీకు నా సహాయం కావాలని అనుకుంటే ఖచ్చితంగా మీకు అందుబాటులో ఉంటాను. అలాగే ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. పేదల రాజ్య స్థాపన కోసం అహర్నిశలు కృషి చేసిన వ్యక్తి కామ్రేడ్ వలవల శ్రీరామమూర్తి అని సిపిఎం రాష్ట్ర నాయకులు మంతెన సీతారాం, సిపిఎం జిల్లా కార్యదర్శి జేఎన్వి గోపాలన్ అన్నారు. ఆదివారం స్థానిక అమరవీరుల భవనంలో సిపిఎం ఆధ్వర్యంలో కామ్రేడ్ వలవల శ్రీరామమూర్తి ప్రథమ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. జోహార్ శ్రీరామమూర్తి, సాధిస్తాం శ్రీరామమూర్తి ఆశయాలు అని నినాదాలు చేశారు. ప్రజలు, ఉద్యోగులు, రైతులు, కార్మికులు వంటి వారి సమస్యలపై నిరంతరం పోరాడి శ్రీరామమూర్తి ముందుండి ధర్నాలు నిర్వహించారని అన్నారు. కులం, మతం, దోపిడీ లేని సమాజం కోసం తుది శ్వాస విడిచే వరకు ఎర్రజెండా పక్షాన్ని నిలిచారని అన్నారు. శ్రీరామమూర్తి తన పార్థివ దేహాన్ని కూడా వైద్య విద్యార్థుల పరిశోధనల కోసం ఆశ్రమ్ హాస్పిటల్ కి ఇచ్చారని తెలియజేశారు. తొలుత శ్రీరామమూర్తి చిత్రపటానికి మంతెన సీతారాం, జేఎన్వి గోపాలన్, పివి ప్రతాప్, ఏ అజయ్ కుమారులు పూలమాలలతో నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కామన మునిస్వామి, దక్షిణామూర్తి, నరసింహారావు, అంబటి రామకృష్ణ, గంగాధర్ రెడ్డి, ఉషా తదితరులు పాల్గొన్నారు. కామ్రేడ్ శ్రీరామమూర్తి గారు సాధిస్తాం శ్రీరామమూర్తి గారి ఆశయాలను శ్రీరామమూర్తి గారి ఆశయాలను కార్మిక ఉద్యమ నేత శ్రీరామమూర్తి గారు, రైతాంగ నేత శ్రీరామమూర్తి గారు. పాలకొల్లులో ఆదివారం జరిగిన రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు కుమార్తె వివాహ రిసెప్షన్ వేడుకలో పాల్గొనేందుకు జిల్లాకు విచ్చేసిన మంత్రి నాలా లోకేష్ ను తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ ఘన స్వాగతం పలికారు. వేడుకకు హాజరయ్యేందుకు వస్తున్న లోకేష్ జిల్లాలో ప్రవేశించగానే లోసరి గ్రామం వద్ద కూటమి నాయకులతో కలిసి రాధాకృష్ణ ఘన స్వాగతం పలికారు. అనంతరం పాలకొల్లుకు మంత్రి లోకేష్ తో పాటు వెళ్లి కాబోయే వధూవరులను ఎమ్మెల్యే రాధాకృష్ణ ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాధాకృష్ణతో పాటు మాజీ రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ వార్తలకు స్వల్ప విరామం.